ఈ రోజు మనం భారతదేశంలోని టెలికాం రంగంలో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అయిన రిలయన్స్ జియో గురించి మాట్లాడుకుందాం. జియో ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం రకరకాల కొత్త ప్లాన్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో జియోకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. గత జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను జియో ఒక్కసారిగా పెంచేసింది. ఈ నిర్ణయంతో చాలా మంది కస్టమర్లు జియో నెట్వర్క్ ను వదిలి వెళ్లిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు చాలా మంది తమ నంబరును పోర్ట్ చేయించుకున్నారు. ఇలా తమ నుంచి దూరమైన కస్టమర్లను తిరిగి తమ వైపుకు తిప్పుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ జియో ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త ప్లాన్తో మన ముందుకు వచ్చింది. కేవలం ₹100కే ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఇచ్చే ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇండియన్ టెలికాం మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన పోటీ ఉంటుంది. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లను తమ నెట్వర్క్ లో నిలుపుకోవడానికి కంపెనీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో భాగంగానే జియో ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రయోజనాలతో ఒక ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కోసం మీరు కేవలం ₹100కే రీఛార్జ్ చేసుకుంటే చాలు. మీకు ఏకంగా 90 రోజుల లాంగ్ వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 నెలల పాటు మీ సిమ్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఇది కేవలం డేటా ప్యాక్ మాత్రమే.